ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. సన్నిధి మహిమ అను కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ మా యొక్క హృదయపూర్వక వందన మరణాతలు. వాక్యము చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనము. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలీ ప్రజలను దాస్యత్వము నుండి విడిపించడానికి మోషేను సాధనముగా ఎన్నుకొని మోషేకు నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి ఇశ్రాయేలీ ప్రజలను పాలుతేళ్లు ప్రవహించి దేశానికి నడిపించిన దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములు. దైవజనులైన రాజదయాకరాయ గారు నీ వాక్యమును ప్రభా ధ్యానము చేయుచుండగా నీ సన్నిధిని వారికి తోడునీడుగా ఉంచి నీ సన్నిధిలో ఉన్న మహిమను ప్రభా వినుచున్న ప్రతి ఒక్కరూ అనుభవించలాగున కృపదయ చేయమని మీరును తండ్రి గారును పరలోక పరిశుద్ధులు ఉండి ఈ కార్యక్రమను దీవించి చూచుచున్న వారికి ఆశీర్వాదకరముగాను నా తండ్రి నీకు మహిమకరంగాను జరిగించుమని యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సన్నిధి మహిమ అను కార్యక్రమము వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు దేవనామములో మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. మోసే యొక్క జీవిత చరిత్ర మనం గమనించినట్లయితే నిర్గమకాండములో వ్రాయబడిన నిర్గమకాండము అనగా విమోచన గ్రంథము అనబడును. నిర్గమకాండంలో ఇజ్రాయేలీయుల పాప ఫలితము ఉన్నది. దీనిలో 2 కథలు ఉన్నవి. దేవుడు దివి నుండి భూమికి దిగివచ్చుట, దేవుడు నరులతో నివసించుట. ఈ సన్నిధి మహిమ కార్యక్రమంలో దేవుడు నరుల యొద్దకు వచ్చుట, నరులు దేవుని యొద్దకు వెళ్ళుట. దేవుడు మోషేను ఎన్నుకొని దేవుడే మోషే దగ్గరకు దిగి వచ్చి మోషేను ఒక సాధనముగా ఆయన ఎన్నుకోవడం ఈ మోసే జీవిత చరిత్రలో మనకు కనబడుతూ ఉంది. పాప ఫలితము నుండి విమోచించుటకు పరలోకము నుండి తండ్రి దిగి వచ్చిన చరిత్ర ఈ గ్రంథంలో మనకు కలదు. నిర్గమకాండములో దాసత్వము, బుద్ధి చెప్పుట, విడుదల, తండ్రి వచ్చి వారిని విడిపించుట, అరణ్యములో చేయవలసినటువంటి చేయకూడనటువంటి వాటి ఫలితములను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా నేర్పించిన సంగతిని మనము చూడగలం. ప్రత్యక్ష గుడారమును మోసే కట్టించి దేవునికి సమర్పించను అని అన్నీ దేవుడే ఇజ్రాయేలు చేత చేయించి చూపించినవి. అరణ్యములో నేర్చుకున్నది యావత్తు అమలులో పెట్టించెను. అట్లే మన విషయంలో కూడా దేవుని వాక్యమును విని నేర్చుకొని వాటిని అవలంబించకపోతే లాభమేమి, నష్టమే కానీ లాభము ఉండదు. ఏదేను తోటలో ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు పరమునకు వెళ్ళిపోయిన ప్రభువు మరల నిర్గమకాండములో మరల భూమికి దిగివచ్చి పరో దాసత్వము నుండి ఏర్పాటు బిడ్డలను విడిపించి వారికి నేర్పించవలసినటువంటి ధర్మశాస్త్రము అంతయు అన్యు అరణ్యం అనే తర్పీదు పాఠశాలలో నేర్పించి ప్రత్యక్షపు గుడారములో ప్రవేశించి
దేవుడు నరుల మధ్య నివసించి ఉన్నాడు. ఆదికాండంలోని చరిత్రలో వాగ్దానములో యేసుక్రీస్తు రక్షణ వాగ్దానము కనబడుతూ ఉన్నది. నిర్గమకాండంలోని చరిత్రలోని యేసుక్రీస్తు ప్రభువు భూలోకమునకు దిగివచ్చుట, మనుషులతో కూడా నివసించుట కలదు. మోసే బాల్యమును గమనిస్తే ఐగుప్తుల కఠిన దాసత్వంలో మగ్గిపోయినటువంటి ఇజ్రాయేలు ప్రజలు చేసిన ప్రార్థనలను విని ప్రభువు అమ్రాము, ఏకేబేదు అనువారికి ఒక కుమారుని అనుగ్రహించెను. నిర్గమకాండం 6వ అధ్యాయము 20వ వచనములో మనకు కనబడుతుంది. మోసే తల్లి యోకేబేదు చాలా విశ్వాసురాలు. దేవుడు మోసే ద్వారా గొప్ప విమోచన కార్యము చేయనని తలంచి 3 నెలల ఐగుప్తీయుల బారి నుండి కాపాడినటువంటి సంగతిని మనకు లేఖనంలో వ్రాయబడుచు ఉన్నది. ఆ తరువాత దేవుడే కాపాడునని జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టినది. అక్కడ మిరియాము అనే అక్క పెట్టెకు కాపలా కాసినది. మనుషులకు హాని చేయు మొసళ్ళు ఆ జమ్ము పెట్టె చుట్టూ ఉండి మోసేను ప్రొటెక్షన్ అంటే కాపాడినవి. మరియు ఆ మొసళ్ళు సరిగా ఆ రాజకుమార్తె యొద్దకు నడిపించినట్లుగా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నా శత్రువుల యొద్దట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తువు అని దావీదు కీర్తన 23వ అధ్యాయంలో 5వ వచనం ఎలాగైతే ఉన్నదో, దేవుడు కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చగలడు. మోసే ఉన్న జమ్ము పెట్టె పరో రాజకుమార్తె ఆ పెట్టెను చూసి తెప్పించినది. అందులోనున్న మోసేను కనుకొని తన మందిరమునకు తీసుకుని పోయెను. మోసే హెబ్రీ అబ్బాయిని కనికరము చూపించినది. ఎందుకనగా మోసే వెనుక దేవుడు ఉన్నాడు కనుకనే శత్రువుల మధ్య దేవుడు మోసేను కాపాడినట్లుగా మోసేను కాపాడాడు. మోసే పోషణ ఎలాగంటే శత్రువైన ఫరో మేడలో తన తల్లి దాదిగా పాలిచ్చు పెంచినది. తన అక్క మిరియాము ఇందుకు సహకారులుగా ఉన్నది. చిన్నదే కానీ చేసిన పని గొప్పది. ఏ రాజభవనంలో నుండి హెబ్రియ మగపిల్లలను చంపబడవలనని ఆజ్ఞ కలదో ఆ భవనంలో మోసే కుమారుడుగా పెరిగాను. ఎక్కడైతే మనము నిషేధించబడుతూ ఉన్నామో అక్కడే దేవుడు మన తలను పైకెత్తగలిగినటువంటి వారిగా దేవుని సేవకులను చేసిన జీవితాల్లో మనకు అనుభవంలో కలదు. మోసే సకల విద్య ప్రావీణ్యుడు. చిన్నప్పటి నుంచి రాజగృహంలో పెరిగినటువంటి మోసే తన తల్లి మొదటి గురువుగా విద్యను బోధించి, నీవు హెబ్రీయుడవు, నీ దేవుడు జీవము గల దేవుడు, నీ రక్తము హెబ్రీ రక్తము, నీ సహోదరులు దాసత్వములో మగ్గుసు ఉన్నారు అనే పౌరుషముతో మోషేకు తన తల్లి ఒక గురువుగా బోధించింది. ఐగుప్తులు సకల విద్యలన్నీ నేర్చుకున్న ఒక యోధుడు, శూరుడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మోషే మాట నేర్పరి, రాజు కొలువులో ఎలాగ మాట్లాడవలనో నేర్చుకున్నటువంటి ధైర్యశాలి. అలాగే క్రియా నేర్పరి, ఏదైనా ఒక కార్యమును అవలీలగా పూర్తి చేయగలిగినటువంటి ఒక నేర్పరి, ఒక నాయకత్వం వహించిన వాడు. తన 12 సంవత్సరముల వయసు వరకు ఇజ్రాయేలీయులను నడిపించి ఒక ప్రావీణ్యుడిగా కనబడుతూ ఉన్నాడు. అలాగే కాకుండా దేవుడికి ఒక నమ్మకమైన వ్యక్తి. అతడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుని చేత పిలువబడినవాడు, అనగా సాక్ష్యము పొందినటువంటి వాడిగా మనం మోసే విషయంలో చూడగలుగుతూ ఉన్నాం. మోసే మిథ్యాను
దేశమందు తన మామ గొర్రెల మంద మేపుసు దేవుని పర్వతమైన హోరేబుపై మండుసున్న పొదను చూశాను. ఆ పొద ఉన్నది కానీ నశించదు. ప్రభు మోషేకు పొదను చూపించెను. పొద మధ్యన దేవుడున్నందున కాలి పోలేదు. అలాగే క్రైస్తవులకు శ్రమలుండును కానీ వారు నశించరు. ఎందుకనగా బాగా ప్రార్థన చేయుదురు, అందువలన బలము, ధైర్యము, విశ్వాసము దేవునికి లోబడి ఉండుట నేర్చుకుందురు. కాబట్టే క్రైస్తవులు సహింపు శక్తి కలుగును. పనులు బాగా చేయుట నేర్చుకొందురు. పద సమీపమునకు వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని స్వరము వినబడెను. మనకు శత్రువులను మన ప్రార్థనలు వినబడినట్లు కనపడినను నిజముగా మన తండ్రి మన మొర ఆలకించే బిడ్డగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రజల నాయకుడైన మోషే జీవిత చరిత్రను మనము గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇజ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి శ్రమలు మనం చూడగలుగుతున్నాం. నెంబర్ 1, ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు ఎలా జీవిస్తూ ఉన్నారు అని మనం లేఖనంలో చూస్తే, పరో అనగా సూర్యుడు అని అర్థం. పరో కాలంలో ఇజ్రాయేలులను శ్రమ పెట్టి వారి చేత తన పేరును ఒక పట్టణమును కట్టించుకున్నటువంటి వారిగా కనబడుతూ ఉంది. ఆ పట్టణమును కట్టించుటకు గాను ఇజ్రాయేలును ఈ విధముగా హింసించిరి, శ్రమలు పెట్టిరి, ఎన్నో ఇబ్బందులు పెట్టిరి. 1 శ్రమ పెట్టుట, 2 బలహీనపరుచుట, 3 బానిసులుగా చేయుట ఆయన ఉద్దేశమై ఉన్నది. అలాగే ఇజ్రాయేలీయుల శ్రమలలో విస్తరింపజేయుట, బలహీనులను బలపరుచుట, దాసత్వములోనున్న బానిసులను స్వతంత్రులుగా చేయుట దైవోద్దేశము కనబడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, రెండవదిగా మనం గమనించినట్లయితే ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలులు శ్రమలు, పరో ఇజ్రాయేలుడు ఎడ్ల యుక్తిగా ప్రవర్తించెను, వారి బహుగా శ్రమ పెట్టెను, ప్రాణములను విసిగించెను, అసహ్యపడెను, కఠిన సేవ చేయించుకొనెను, మరియు ఇజ్రాయేలుల మగపిల్లలను బతకకూడదు అనే శాసనము చేయించెను, మంత్రసానులకు ఆజ్ఞాపించెను, వెట్టి పనులు చేయుటకును బ్రతికిన మగపిల్లలను నైలు నదిలో పారవేయట, ఇజ్రాయేలు వంశవృక్షమును నాశనము చేయుట, ఇవన్నీ పరో రాజు చేస్తున్నటువంటి పనులు. ఆ కాలంలో ఇజ్రాయేలీలను విమోచన కొరకు అనుదినము ప్రార్థించేడు వారు. శ్రమకాలము, బానిసకాలము, శరకాలము, శిక్షాకాలము, హింసాకాలము, కఠిన సేవ చేయించిన కాలము, ప్రాణములను విసిగించిన కాలము, హత్యకాలము. ఆ శ్రమకాలములో దైవాజ్ఞానుసారముగా ఆ కాలమందు మోషే జన్మించెను. కష్టములున్న నిజభక్తులు సంతోషించుదురు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో మోషే జన్మం పరో సంతాన నిరోధకము చేసెను, కానీ దేవుడు ఇజ్రాయేలుకు సంతానాభివృద్ధి చేసెను. అమ్రాము, యోకేబేదు అనువారు మోషేను 3 నెలలు తమ గృహములో భద్రపరిచిరి. ఆ తరువాత దాసుటకు వీలు లేక వారు రాజాజ్ఞకు భయపడక దైవాజ్ఞకు లోబడెను. కొలిమి లేనిదే కలిమి రాదు, కొలిమి కలిమన్నారు దైవజనుడు. దేవుని పిల్లల ఎడల శత్రు ఆజ్ఞలెన్ని ఉన్నను దైవచిత్తము నెరవేరక మానదు. తన బిడ్డను నైలు నదిలో పారవేయటకు నిశ్చయించుకున్నది, కానీ ఆ నదిలో తన బిడ్డ మునిగిపోకుండా జమ్ము పెట్టె తయారు చేసినది. జిగటమన్ను
తారు జమ్ము పెట్టెకు రాసినది. లోకము అనగా నైలు నది, మన్ను అనగా బాప్తిస్మము, తారు అనగా ప్రభురాత్రి భోజనము. నీటిలో బాలుడున్నట్టుగానే మనం ఈ లోకంలో ఉన్నాము. నీళ్లు పెట్టెలోనికి రాకూడదు, వచ్చిన ఎడల మునిగి పోవును. అలాగే విశ్వాసి లోకమనే నది జలములో మునిగిపోకుండా కాపాడే సాధనములు బాప్తిస్మము. ప్రభురాత్రి భోజనము కష్టకాలము, దేవుని ఇష్టము నెరవేర్చే కాలము, మరియు దైవ వాగ్దానములను జ్ఞాపకము చేసుకునే కాలము ఉన్నది. అదే నాలుగవదిగా మనం గమనించినట్లయితే నైలు నదిలో ఉన్నటువంటి మోషే. నైలు నది మొసలను నిలయము, మానవులను ప్రాణము తీసే మొసళ్ళు. ఆ మొసలను దేవుడు జమ్ము పెట్టె చుట్టూ కావలి బంటుల వలె ఏర్పరచవలెను. ఏ రాజు నొద్ద నుండి కఠినమైన ఆజ్ఞ బయలుదేరును, ఆ రాజు కుమార్తె యొద్దకు ఆ మొసలు బాలుడున్న పెట్టెను నడిపించగలిగినటువంటి వాటిగా లేఖనములు తెలియజేస్తున్నవి. ఆమె గాక మరెవరైనా ఆ బిడ్డను చూసిన హెబ్రీడని ఆ క్షణమందే చంపివేయుదురు. రాజాజ్ఞను ధిక్కరించగలిగినది రాజకుమార్తె మాత్రమే. ఆ సమయమునకు రాజకుమార్తె నైలు నదిలో స్నానము చేయుటకు వచ్చుట, ఆ పెట్టెను చూచుట, ఆ పెట్టెలోని బాలుని తానే చూచుట. ఆ సమయమున బాలుడు ఏడ్చుచు రాజమాత నన్ను రక్షించుమని మొరపెట్టినట్లుండెను. ఆ ఏడ్పు నీవు తప్ప మరెవరూ నాకు సహాయకులు లేరన్నట్టుగా ఆ అర్థధ్వని చేయనట్లుగా ఉండెను. నిస్సహాయకుడైన ఆ బాలుని రక్షించుటకు ఆమె నిశ్చయించుకొనెను. ఆ బాలుని ఏడ్పు ఆమె హృదయమును కరిగించున్నది. మరియు ఆ బాలుని సౌందర్యము ఆమెకు ఆకర్షించున్నది. దేవుని సంకల్పము నైలు నదిలో నెరవేరినది. ఆయన సంకల్పంలోనున్న వారి ఆపదల నుండి వారిని రక్షింపగలడు. కనుక 5వ పాయింట్లో మనం చూసినట్లయితే ఐగుప్తు రాజభవనములోనున్న మోషే. మోషే అనగా నీటి నుండి తీయబడినవాడు. ఆపదలు దేవుని సంకల్పమును తారుమారు చేయలేవు. ఇజ్రాయేలు కన్నీటి ప్రార్థన వలన పుట్టినటువంటి వాడు. ఆ కన్నీళ్లను మోషే జన్మము ద్వారా దేవుడు ఆనంద బాష్పములుగా మార్చినప్పుడు శ్రమలలో నున్న ఇజ్రాయేలును విడిపించుటకు మోషే విమోచకుడుగా జన్మించును. వెలివేయబడినను ఇజ్రాయేలును ఐగుప్తు దాస్యముల నుండి వెలుపలికి నడిపింపగల నాయకుడిగా జన్మించును. నశించిపోయే వంశవృక్షమును శాశ్వత వంశవృక్షముగా నిలుపుటకు మోషేను జన్మింపజేసాను. అట్టి పనులలో జన్మించినటువంటి మోషేను గొప్ప నాయకునిగా చేశాను. పరు రాజభవనములో 40 సంవత్సరములు రాజకుమారుడుగా జీవించాను. ఐగుప్తు సకల విద్యలను అభ్యసించానని అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనములో మనం చూడగలుగుతూ ఉన్నాం. 6వదిగా మనం చూడగలిగినట్టే ఐగుప్తులోనున్న హెబ్రీయుడు. నైలు నది నాసులో దాచబడిన జమ్ము పెట్టెను దేవదూతల వల్లే మోషే అక్క అయిన మిరియాము కాపాడింది. దేవుడు బాలుడున్న ఆ జమ్ము పెట్టెను ఆ రాణి గారి యొద్దకు నడిపించినది. మోషే రాజకుమారుడైనందున తల్లికి భయం లేదు. యోకేబేదుకు పాలిచ్చు దాదిగా నుండెను. ఆ సమయమున అనగా
బాల్యమునందే దైవోపదేశములను నేర్పించెను. తన బిడ్డకు హాని రాకుండా హామీగా దేవుడు రాణిని ఏర్పాటు చేసుకొనెను. తల్లి ఐగుప్తు దేశంలోనున్న ఇజ్రాయేలును విడిపించుటకు దైవోపదేశములను నేర్పించెను. నీవును ఐగుప్తియుడవు కావు, హెబ్రీయుడవు. నీ దేవుడు జీవము గల దేవుడు. నీ పాలు రక్తము హెబ్రీయులది. నీ సహోదరులు దాసత్వములోనున్నారు. ఆ దాసత్వము నుండి విడిపించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. నీ ప్రజల వాగ్దాన దేశమునకు నడిపింపవలెను. ఆ దేశంలోని వారిని ప్రవేశపెట్టవలను. అందుచేత మోషే రాజగృహమైన ఐగుప్త దేశములో కాశించలేదు, ఐగుప్తు పాలు తాగలేదు. 40 సంవత్సరములు రాజభోగములతో అనుభవించినను తాను రాజకుమారుడని అనిపించుకొనక హెబ్రీ కుమారుడు అనిపించుకున్నటకు వారితో పాటు శ్రమలను అనుభవించెను. శ్రమలు అనుభవించుట భక్తునికి ఎంత భాగ్యము. అలాగే 7వ మాటలో ఐగుప్తులోనున్న దైవ దాసుడు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దాసుడు వచ్చి ఫరోతో పోరాడెను. ఈ ఫరో ఐగుప్తు నుండి మిద్యానుకు తర్పీదు నిమిత్తము మోషే వెళ్ళినట్లుగా నున్నది. ఎందుకనగా రాబో కాలంలో ఇజ్రాయేలును నడిపింపవలను కనుక 40 సంవత్సరములు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ తరువాత దైవ ప్రత్యక్షత కలిగెను. దేవుని పర్వతము దగ్గర అన్నదమ్ములిద్దరూ కలుసుకొనిరి. వీరిద్దరూ ఐగుప్తు దేశంలో వచ్చి ఫరోతో పోరాడెను. 30 లక్షల ఇజ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించిన విమోచకుడు, వారిని నడిపించిన నాయకుడు. ఉదాహరణకు యోనా నీటిలో పడితే పడ్డాడు కానీ నినివే పట్టణమును రక్షించినట్లుగా, అలాగే నైలు నదిలో పడితే పడ్డాడు కానీ మోషే ఐగుప్తు దేశంలోనున్న ఇజ్రాయేలందరినీ రక్షించినట్లుగా ఒక రక్షకుడుగా ఎంత ఆశ్చర్యము. ఎట్టివారినైనను ప్రభు తన సేవకులను ఉపయోగించుకొని తన సేవలో బలమైనటువంటి కార్యములను, బలమైనటువంటి పనులను మోసే కాలంలో లేఖనంలో వివరిస్తూ ఉన్నట్లుగా దాసత్వములో నుండి మోషే ఎర్ర సముద్రమును 2 పాయలుగా దేవుని యొక్క గొప్ప కర్ర మహిమతో ఆయన 2 పాయలుగా చేసి 30 లక్షల ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినట్లుగా లేఖనములు మనకు తెలియజేస్తూ ఉన్నవి. అలాగే అరణ్యంలో మారా అనే ప్రదేశానికి వచ్చినప్పుడు నీళ్లు చేదుగా ఉన్నప్పుడు దేవుడు చూపించినటువంటి ఆకుల వలన ఆ నీటిలో వేసినప్పుడు మధురముగా అయినప్పుడు, అలాగే ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అరణ్యములో ఆకలికి తట్టుకోలేక మోషే ప్రార్థించినప్పుడు దేవుడు మన్నాను కురిపించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వాటిని తిని తృప్తి పడ్డారు. అలాగే మళ్ళా నీటి గురించి ప్రార్థన చేసినప్పుడు బండలో నుంచి నేను బండతో మాట్లాడుతాను, నీవు బండను నీ కర్రతో కొట్టు అన్నప్పుడు ఆ బండలోంచి ప్రవాహముగా నీరు వచ్చినట్లుగా లేఖనములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే యెహోషువ, కాలేబు వారిద్దరూ కానాను దేశంలో ప్రవేశించి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తున్న పాలు తేనెలు ప్రవేశమును అనే ప్రాంతంలోనికి చూసినప్పుడు పుష్కలమైనటువంటి దానిమ్మ పళ్ళను మరి మోయలేక వారు తీసుకొచ్చినట్లుగా లేఖనములు వివరిస్తున్నవి. ప్రేరణ దేవుని యొక్క సన్నిధి మోషే దగ్గరకు వచ్చి మోషే ఆ పొదలో మంటలతో అగ్ని జ్వాలలతో మోషేతో మాట్లాడి ఆ మోషే జీవితమును దేవుడు మార్చివేసి తన ప్రజలను బానిసత్వ జీవితంలో నుంచి మహిమకరమైనటువంటి జీవితంలో మార్చినటువంటి సంగతిని మనకు తెలియజేస్తుంది. అలాగే 40 దివారాత్రములు మోసే సినాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడి 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు పలకలను ఆ సినాయి పర్వతం మీద తీసుకొచ్చినప్పుడు మోసే ముఖము ప్రకాశవంతముగా మారినట్లుగా మనము
లేఖనంలో చూడగలుగుతున్న ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని సన్నిధి ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో, ఎవరి దగ్గరికి దేవుని సన్నిధికి వస్తుందో వారు దేవుడు గొప్ప మహిమకరంగా దేవుడు వాడుకుంటున్నటువంటి భాగ్యము దేవుడు మీకెల్లరకును దేవుడు దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడా, కృప కలిగిన మా పరమ తండ్రి, ఇదిగోనని ఈ సమయంలో కొన్ని నిమిషంలో నీవు నీ సిలువ సాటును మరుగుపరిచి మీ ఆత్మశక్తితో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అలాగే నేను ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నటువంటి నైనా ప్రియ బిడ్డలు, వారి కుటుంబంలో ఎంతోమంది కుటుంబములు ఉన్నా వారి కుటుంబమును దీవించి ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా వందనాలు. నైనా ఈ వాక్య వర్తమానము నీ బిడ్డల హృదయాలలో నాయన నీవు ఎక్కడైతే నశించున్న దానిని వేదిక రక్షించినట్లుగా మోసే జీవితంలో నీ సన్నిధి వచ్చి నాయన మోసే జీవితంలో మార్చినట్లుగా, అలాగే బాధపడుతున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించినట్లుగా నీ సన్నిధిని తోడుకొని నాయన మోసే ఎలాగైతే విజయం సాధించాడో నశించున్న బిడ్డలకు, బాధల్లో ఉన్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించే ధన్యత దేవుడు దయచేయును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సహవాసము తోడుగా ఉండును గాక. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా.